ఇదిగో యేసు ప్రభుల వారి యొక్క ఆ బాటలో నడవడం ఇది నీతి. పరిశుద్ధంగా జీవించడము ఇది నీతి. నీతి న్యాయములుగా జీవించడము ఇది నీతి. పాపము లేకుండా లోపము లేకుండా జీవించడము నీతి. సంపాదనలో నీతి, రాబడిలో నీతి, ధనములో నీతి, ధాన్యములో నీతి, లంచము లేకుండా జీవించడము నీతి. అక్రమ సంపాదన లేకుండా జీవించడము నీతి. వడ్డీ వ్యాపారము లేకుండా జీవించడము నీతి. లంచము లేకుండా జీవించడము నీతి. ఒకరిని మోసం చేయకుండా నీతిగా సంపాదించడము నీతి. ఇది నీతి. ఇది మొదటి మెట్టే. ఇది నీతిగా జీవించడమే. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పే మాట ఏంటంటే నీతిగా జీవించండి. ఇది మొదటి మెట్టు. నీతిగా జీవించాలి. యేసు ప్రభుల వారు నమ్ముకున్న తరువాత మనం అందరము కూడా నీతిమంతులం. హల్లెలూయా. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ అయితే ఆయన కృప ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డాం. హల్లెలూయా. నీతిమంతులుగా ఎప్పుడైతే రక్షణ పొందుతామో, మారు మనసు పొందుతామో, బాప్తిసము పొందుతాము, ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరిస్తాము. రోమాపత్రిక 8:10 రాయబడి ఉంది. నోటితో ఒప్పుకుంటే, హృదయం యందు విశ్వసిస్తే నీతిమంతులుగా మార్చబడతారని బైబిల్ చెప్తూ ఉంది. చదవండి అన్నమాట. ఎలా అనగా నీతి కలుగునట్లు మనుషులు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవలెను. హల్లెలూయా. బైబిల్ చెప్పే మాట ఏంటంటే దేవుని యొక్క బిడ్డలారా, ఎలా అనగా ప్రభు సన్నిధిలో మనం గమనించినట్లయితే నీతి కలుగునట్లు అంటే నీవు నీతిమంతుడుగా అవునట్లు నీ నోటితో నువ్వు ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే నువ్వు నీతిమంతుడు. క్రీస్తు రక్తము చేత కడగబడినప్పుడు నీవు నీతిమంతుడు. రక్షణ మారు మనసు బాప్తిసం పొందినప్పుడు నీతిమంతుడు. ఇది మన కార్యాలు బట్టి, మన మంచి పనులు బట్టి నీతి, కార్యాలు బట్టి లేకపోతే దాన ధర్మాలు బట్టి వచ్చినటువంటి నీతి కాదు. బైబిల్ చెప్తూ ఉంది ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు. అయితే నీతిమంతుడిగా ఎలా తీర్చబడ్డాము, ఎప్పుడు తీర్చబడ్డామంటే ఎప్పుడైతే మనం నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తామో అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని నీతిమంతులుగా మార్చాడు. హల్లెలూయా. మార్చబడిన తరువాత మనం ఏం చేస్తున్నామంటే నీతిగా జీవిస్తూ ఉన్నాం. ఎలాగా? తినే విషయంలో నీతి అంటే పరల సొమ్ము తినకుండా దేవుడు నీకు ఇచ్చింది తినడము, నీతిగా తినడం. సంపాదన నీవు కష్టపడి సంపాదించిన దానిని మాత్రమే కూర్చుకోవడము, లేకపోతే దాన్ని మాత్రమే నువ్వు అనుభవించడము నీతి కలిగినటువంటి సంపాదన. ఇది నీతిగా జీవించడం, నీతిగా బ్రతకడం, నీతిగా మనము ఈ లోకములో ప్రయాణము చేయడం, నీతిగా నడుచుకోవడం, నీతిగా మనము ప్రవర్తించడం. మాటలో నీతి, ప్రవర్తనలో నీతి, భక్తిలో నీతి, విశ్వాసంలో నీతి, ఇవన్నీ కూడా మనము నీతిగా. ఇది విశ్వాసులకు మొదటి మెట్టు. అయితే బైబిల్ చెప్పే మాట ఏంటంటే నీతిగా జీవించమని కాదు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించమని బైబిల్ చెప్తూ ఉంది. నీతిమంతుల మీదకి వారి తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని బైబిల్ చెప్తూ ఉంది. నీతిగా జీవించే వానికి ఆకలి దప్పిక ఉండదు. ఎందుకంటే దావీదు చెప్పాడు కదా, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు గమనించాను, యవనస్తునిగా ఉన్నప్పుడు గమనించాను, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కూడా గమనిస్తున్నాను, నీతిమంతుడు భిక్షమెత్తలేదు. ఇది నీతి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పేటువంటి సబ్జెక్టు, యేసు ప్రభుల వారు చెప్పేటువంటి అంశము ఏమిటంటే నీతిగా జీవించేది కాదు, నీతి కొరకు. హల్లెలూయా.
నీతి కొరకు ఏం చేయాలంటే ఆకలి కొనాలి, దప్పిక కొనాలి. హల్లెలూయా. నీతి అంటే ఏంటి? ఒక్కడు నీతిమంతుడు లేడు. అయితే ఎవరున్నారు నీతిమంతులు? యేసు ప్రభు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు ఒక్కరే. నీతి కొరకు ఆకలి దప్పిక కొనడము అనగా అర్థం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారి కొరకు మనం ఏం చేయాలంటే ఆకలి దప్పిక కొనాలి. హల్లెలూయా. ఆకలి దప్పిక కొన్నవాడు ఇంత తింటాడా, ఇంత తింటాడా? చెప్పండి. మిమ్మల్ని అడుగుతానే. ఆకలి బాగుందనుకో, దాహం బాగేసింది అనుకో, బాట నీళ్ళు ఇచ్చారనుకోండి, మూత నీళ్ళు తాగుతారా? సగం బాటిల్ ఫుల్ బాటిల్ తాగుతారా? కదా, ఫుల్గా తాగుతారు. ఆహారం కావచ్చు, ఒక ప్లేట్ తినే వాళ్ళు ఏం చేస్తారంటే 2 ప్లేట్లు తింటాం. బాగా అలసిపోయి ఆకలి ఎక్కువై, ఆకలి అయినప్పుడు ఎలాగా ఉంటుంది? పరుగులాట ఉంటుంది. ఆకలి అయినప్పుడు ఎలాగా ఉంటుంది? తొందర ఉంటుంది. ఆకలి అయినప్పుడు ఎలాగా ఉంటుంది? రుచి. పెద్దలు అంటూ ఉంటారు కదా, ఆకలి రుచి ఎరగదు, నిద్ర ఏదో అంటారు, సుఖం ఎరగదు. నిద్ర వచ్చేవానికి పొలములో మట్టి పిల్లల మీద అనుకుంటారు, గట్టు మీద అనుకుంటారు. ఇంకా ఎక్కడే నిద్ర వస్తుంది, కూర్చున్న నిద్ర వచ్చాది, పడుకున్న నిద్ర వచ్చాది. ఎందుకంటే అలసట అలాంటిది, నిద్ర అలాంటిది. అట్ ద సేమ్ టైం బైబిల్ చెప్తుంది, మనము బాహ్య సంబంధంగా ఆకలి కొన్నప్పుడు ఎలాగైతే తినాలి, త్రాగాలి అన్నటువంటి తపన, ఆరాటము, ఆలోచన ఎలాగైతే కలుగుతుందో, యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వాక్యం కొరకు, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదాల కొరకు, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాద సన్నిధి కొరకు మనం ఏం చేయాలంటే ఆకలి దప్పిక కొనాలి. హల్లెలూయా. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు మోకరించాలా, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నేను ప్రార్థన చేసుకోవాలా, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు బైబిల్ చదువుకోవాలి, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు దేవుడి యొక్క మందిరానికి పరిగెత్తాలి. ఒక్కొక్క నాతో అనింది, ఏమక్క మందిరానికి లేట్గా వచ్చినావంటే, ఆమె నాతో అనింది, ఈరోజేనా నాకు రెస్టు, ఈరోజే నాకు రెస్టు, అందుకే ఆదివారం రోజు 9 గంటల వరకు లేనన్నా అంటుంది ఆమె. మిగతా రోజులు అక్క అంటే 5 గంటలకు లేచా అన్నా అనింది. ఎందుకంటే 5 గంటలకు లేచి 7 గంటలకి ఆటోకి వెళ్ళాలంట. 5 గంటలకు లేచి ఇల్లు శుభ్రం చేసుకొని, వంట వండుకొని, క్యారియర్ కట్టుకొని, యజమానునికి క్యారియర్ కట్టి, పిల్లలకు క్యారియర్ కట్టి, 7 కల్లా నేను ఆటో ఎక్కాలి. ఆటో ఎక్కిపోతే నన్ను పనికి ఎవరు తీసుకొని వెళ్ళరు. అంటే ఈమె పని కొరకు ఎన్ని గంటలు లేస్తుంది? ధనం కోసం ఎన్ని గంటలకు లేస్తుంది? ధాన్యం కోసం ఎన్ని గంటలకు లేస్తుంది? పిల్లల కోసం ఎన్ని గంటలకు లేస్తుంది? క్యారియర్ కట్టాలని ఎన్ని గంటలకు లేస్తుంది? ఇల్లు శుభ్రం చేయడానికి ఎన్ని గంటలకు లేస్తుంది? పనికి వెళ్ళడానికి ఎన్ని గంటలకు లేస్తుంది? 5కే. ఇదే క్రీస్తు కోసం మాత్రం ఎన్ని గంటలకు లేచాది? మనకుండే ఆదివారం ఒక రోజు, ఆదివారం రోజు ఒకటే కదా, డైలీందా? డైలీ లేదు కదా, ఆదివారం రోజు ఒకటే. అయితే ప్రతిరోజు ఇంటి కోసం, భార్య కోసం, భర్త కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, సంపాదన కోసం, పొలం కోసం, వాటి కోసం, వీటి కోసం తెల్లవారక మునిపే 4-5కే లేచి హడావుడిగా పరిగెత్తుకుంటూ వంట లేకపోతే ఇల్లు సమస్తాన్ని సిద్ధపరిచి పరిగెత్తుకుంటూ పనిచేయడానికి వెళుతా.
ఇది పరుగు, ఇది ప్రయాస. అయితే క్రీస్తు కోసం మనం ఎన్ని గంటలకు లేస్తూ ఉన్నాం? దేవుని మందిరానికి రావటానికి ఎన్ని గంటలకు లేస్తూ ఉన్నాం? దేవుని సన్నిధిలో మోకరించడానికి మనం ఎన్ని గంటలకు లేస్తూ ఉన్నాం? దేవుని సన్నిధిలో మనము దేవునికి కనబడడానికి ఎన్ని గంటలకు లేస్తూ ఉన్నాం? దేవునితో మాట్లాడటానికి, దేవుడు మనతో మాట్లాడటానికి మనము ఎన్ని గంటలకు లేస్తున్నాము అన్నది ఆకలి, దప్పిక, నీతి కొరకు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మనము క్రీస్తు కోసము ఏం చేశాము అన్నది, క్రీస్తు కోసం మనము ఏమి సాధించాం, క్రీస్తు కోసం మనము ఏమి ప్రయాసపడుతున్నాం, క్రీస్తు కోసం మనము ఏం చేస్తున్నాం, ఇది నీతి కొరకు. మొదటి మెట్టు ఏంటి? నీతిగా జీవించడము, పరిశుద్ధంగా జీవించడము, లోకస్తులుగా జీవించినట్లుగా జీవించకుండా, అన్యజనులు జీవించినట్లుగా జీవించకుండా పరిశుద్ధంగా జీవించడం. అయితే నీతి కొరకు అంటే దేవుని యొక్క బిడ్డలారా, దేవుని కొరకు నీవు ఆకలి దప్పిక కొనాలి. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు ఆకలి దప్పిక కొంటే దేవుడు నీ ఆత్మకు, దేవుడు నీ మనస్సుకు, దేవుడు నీ హృదయానికి, దేవుడు నీ ఇంటికి, దేవుడు నీ సంఘానికి ఏమిస్తాడంటే తృప్తినిస్తాడు. హల్లెలూయా. నీతి కొరకు పరిగెత్తితే, నీతి కొరకు ఆకలి దప్పిక కొంటే, నీతి కొరకు ప్రయాస పడితే, నీతి కొరకు శ్రమ పడితే, నీతి కొరకు ఆకలి దప్పిక కొంటే నీకు దొరికేది ఏమిటంటే తృప్తి. దేవుని బిడ్డలారా, లోకములో ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని అడిగినా తృప్తి అనేది లేదు. సైకిల్ కొన్న వానికి తృప్తి లేదు. ఏం కొనాలని ఆశ ఉంటుంది? బైక్ కొనాలి అని ఆశ ఉంటుంది. బైక్ కొన్న వానికి తృప్తి లేదు. ఏం కొనాలని ఆశ ఉంటుంది? కారు కొనాలని. కారు కొన్న వారికి తృప్తి లేదు. ఏం కొనాలని ఆశ ఉంటుంది? ఫ్లైట్లో పోవాలని ఆశ ఉంటుంది. అవునా? అంతే. ఈ లోకంలో మనము ఎంత సంపాదించినా, 10 రూపాయలు దేవుడు ఇచ్చాడు కదా అని 10 రూపాయలతో తృప్తి పడే వాళ్ళం కాదు. 1000 రూపాయలు ఇచ్చాడు కదా అని 1000 రూపాయలతో తృప్తి పడే వాళ్ళం కాదు. 10,000 ఇచ్చాడు కదా అని 10,000తో తృప్తి పడే వాళ్ళం కాదు. 1,00,000 రూపాయలు ఇచ్చాడు కదా 1,00,000 రూపాయలతో తృప్తి పడే వాళ్ళం కాదు. 10 లక్షలు ఇచ్చాడు కదా అని 10 లక్షలతో తృప్తి పడే వాళ్ళం కాదు. 1,00,00,000 రూపాయలు ఇచ్చాడు కదా అని 1,00,00,000 రూపాయలతో తృప్తి పడే వాళ్ళం కాం. ఎందుకంటే ఎక్కడ మనిషికి పొలములో కానీ, ధనములో కానీ, ధాన్యములో కానీ, ఉద్యోగములో కానీ, వ్యాపారములో కానీ, లేకపోతే ఎక్కడికి వెళ్ళిన మనిషికి అసంతృప్తి దొరుకుతుంది. కానీ తృప్తి అనేది ఇంట్లో లేదు, బయట లేదు, సమాజంలో లేదు, పొలములో లేదు, ఆఫీసులో లేదు, ఉద్యోగంలో లేదు, సంపాదన లేదు, రాబడిలో లేదు, ధాన్యములో లేదు, ఎక్కడ లేదు. బంగారులో లేదు, బట్టలో లేదు, ఇంట్లో లేదు, ఇంటిలో లేదు. అయితే దేవుని పాదాల దగ్గర నీతి కొరకు నీవు ఏదైతే చేస్తూ ఉంటావో అక్కడ దేవుడు నిన్ను ఆయన మేళ్లతో తృప్తిపరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. తృప్తిపరుస్తాడు. కొండె తేనెతో తృప్తిపరుస్తాడు ఆయన. దేవుని మందిరంలోకి వచ్చినట్లయితే మేలుల చేత తృప్తిపరుస్తాడు ఆయన. అయితే మనము నీతి కోసము ఏం చేయాలి? పరిగెత్తాలి. నీతి కోసం ఏం చేయాలంటే ఆకలి దప్పిక కొనాలి. నీతి కోసం మనము దేవుని బిడ్డలారా, ఎక్కడైతే నీతి ఉందో, ఎక్కడైతే అవినీతి లేదో అక్కడికి వెళ్ళటానికి మనము తృష్ణ కొనాలి. నీతి ఎక్కడ ఉంటుంది? ఎక్కడ లేదు.
కేవలము దేవుని యొక్క పాదాల దగ్గర మాత్రమే నీతి దొరుకుతుంది. హల్లెలూయా. అవును, అందుకే ప్రభు అంటాడు కదా, మొదట నా రాజ్యమును నా నీతిని. మత్తయి సువార్త 6:33 ఆ మాట చెప్తాడు. చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఏ వెదకాలంటే మనం మొదట ఏ వెదకాలండి? మొదట అంటే మనం పొరక పట్టుకోవాలా, ఫస్ట్ బైబిల్ పట్టుకోవాలా? చెప్పండి. మొదట అంటే ఏం పట్టుకోవాలా? మొదట బైబిల్ పట్టుకోవాలా, సెల్లు పట్టుకోవాలా? బైబిల్. మొదట మన పని చేయాలా, దేవుని పని చేయాలా? ఇది మొదట. మీరు సేవకులు కాబట్టి దేవుని పని చేస్తారు, మేము విశ్వాసులం కాబట్టి మేము ఎక్కడ తెచ్చామంటారా? మోకరించి మీ బంధువులలో, చుట్టాలలో, స్నేహితులలో, ఊరిలో, ఇంటి పక్కన ఇరుగు పొరుగు వారు రక్షణ లేకుంటారు కదా, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయడమే క్రీస్తు కోసము బ్రతకడము. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇచ్చేయండి. ఉదయాన్నే మోకరించగానే, అయ్యా నాకు నా ఇంటికి రక్షణ ఇచ్చావు, ఇరుగు పొరుగు వారికి రక్షణ లేదయ్యా, మా ఊర్లో రక్షణ లేదయ్యా అని నీతిగా నీవు రక్షణ పొందిన తరువాత నీతిగా జీవిస్తున్నావు, మంచిదే. పరిశుద్ధంగా జీవిస్తున్నావు, మంచిదే. అది నీకే లాభం. నీతి కొరకు జీవించడం అంటే అవినీతిలో ఉన్నటువంటి వారిని నీతిమంతుడైన క్రీస్తు దగ్గరికి నడిపించడం. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీతి కొరకు జీవించడం అంటే నీతిని మనం ఏం చేయాలంటే విత్తాలి. దావీదు గారు ఏమంటారు? నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును పొందును. నీతి కొరకు ఆకలి తప్పిగా కొనడం అంటే నీతిమంతుడని యేసు కోసము పరుగులెత్తడం. నీతి కొరకు తప్పిగా అంటే నీతిమంతుడని యేసు క్రీస్తు ప్రభుల వారిని అనేకులకు పరిచయం చేయడం. పరిశుద్ధంగా జీవించేది వేరు, పరిశుద్ధుడైన యేసును ప్రకటించేది వేరు. నీతిగా జీవించేది వేరు, నీతి కొరకు బ్రతకడం వేరు. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మేది వేరు, నమ్మకముగా జీవించేది వేరు. అయితే మనము ఎక్కడున్నామంటే నమ్ముకున్నాం, మంచిదే. నమ్మకంగా ఉంటే మరీ మంచిది. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, నీతిమంతులుగా మార్చబడ్డాం, నీతిగా జీవిస్తున్నాం, మంచిదే. అయితే నీతి కొరకు జీవిస్తే నీకు తృప్తి దొరుకుతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలారా, లోకమంతా కూడా ప్రభువుని నమ్ముకొని వాళ్ళ కోసమే బతుకుతున్నారు, వాళ్ళ కుటుంబం కోసం బతుకుతూ ఉన్నారు, వాళ్ళ భార్య పిల్లల కోసం బతుకుతున్నారు. కానీ క్రీస్తు కోసము ఆకలి దప్పిగా కొనటం లేదు. నీతిగా నీతిని వెదకాలి. ఏంటి నీతిని వెతకడం అంటే? నీతి అంటే ఏంటి చూడండి. అదే రోమా పత్రికలో మనం చూసినట్లయితే గిన బైబిల్లో 14వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు గారు 17వ వచనంలో ఒక మంచి మాట అంటాడు చూడండి. దేవుని రాజ్యము భోజనమును పానము కాదు, కానీ నీతియు సమాధానమును
పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా. మొదట నా రాజ్యము నా నీతి అన్నాడు కదా యేసు ప్రభుల వారు మత్తయి సువార్తలో. పౌలు గారు రాజ్యం అంటే ఏంటి, నీతి అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. రాజ్యము నీతి అంటే ఏమంటే భోజనం కాదు, పానీయము కాదు. ఏంది? సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా. మనము దేనికోసము ఆకలి తప్పిక కొనాలి అంటే దేవుని యొక్క బిడ్డలారా, మనము నీతి కోసం. నీతి అనగా ఏంటంటే సమాధానం. నీతి అంటే ఏంటి అంటే పరిశుద్ధాత్మ. నీతి అనగా ఏంటి అంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా. ఆత్మ కోసం మనం ఏం చేయాలంటే ఆరాటపడాలి. పరిశుద్ధాత్మను పొందుకోవటానికి మనము ఆరాటపడాలి. క్రీస్తు దగ్గరికి ఎందుకోసం మనం రావాలి? ఆశతో ఎందుకోసం రావాలి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. కీర్తన 43లో ఆ మాట అంటారు. ఎవరంటారు ఆ మాట? పకాన్ చెప్పండి. నలభై 42లో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచు ఉన్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడేదను. ఇది ఎవరికింది ఈ తృష్ణ? బైబిల్లో ఎవరికిందండి? ఎవరు చెప్పారు ఈ మాటలు? కోరాహు కుమారులు నీతిగా జీవించిన వాళ్ళు కాదు, నీతి కొరకు ఆకలి తప్పికొన్న వాళ్ళు కాదు. కోరాహులు వీళ్ళు కుమారులు. కోరాహు వేరు. వాళ్ళు మనకు నిర్గమకాండము సంఖ్యాకాండములో కనపడతారు. మోషేకు దేవునికి వ్యతిరేకంగా, మందసానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళు. అయితే ఆ కోరాహు కుమారులు ఏమంటున్నారంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు. హల్లెలూయా. నిన్ను చూడాలి అని, నిన్ను చేరాలి అని, నీతో మాట్లాడాలి అని, నీతో ముచ్చడించాలి అని, నీతో గడపాలి అని, నీ సన్నిధిలో ఉండాలి అని, మందిరాన్ని చూడాలి అని, మందిరము గుమ్మాన్ని చూడాలి అని, మందిరము తలుపులు తెరవాలి అని, స్తుతించాలి అని, ఆరాధించాలి అని, పాడాలి అని, ప్రార్థించాలి అని, పరిచర్య చేయాలి అని నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచు ఉన్నది. అర్ధగంట లేట్ వచ్చాం, అర్ధగంట ముందు వెళ్తాం మనం. నాకంటే మందిరానికి ఒక్కరు ముందు వచ్చినా నా మనసు చాలా బాధపడుతుంది. ఒక్కరు ముందు వచ్చినా. ఎందుకంటే నేను అందరికంటే దేవుని యొక్క మందిరములో ముందుండాలి. హల్లెలూయా. ఎప్పుడైనా పొరపాటు మిస్ అయ్యాననుకో, ఎలా మిస్ అవుతానంటే ఉదయాన్నే ఒకరోజు రాత్రి వెళ్తే నీళ్ళు రాలే, ఫిల్టర్ నీళ్ళు అని 4కి లేచి ప్రార్థన చేసుకొని నీళ్ళకి వెళ్ళాను. వచ్చిన తర్వాత రెడీ అయ్యేసరికి 1 సారో 2 సార్లు వచ్చారు. అప్పుడు నా మనస్సాక్షి నన్ను చాలా గద్దించింది. నా మనసు చాలా బాధపడింది. ఎందుకంటే నా దేవుని మందిరములో నేను అందరికంటే ముందుగా నా పాదాలు ఉండాలి. హల్లెలూయా. నా దేవుని మందిరములో నేను నా దేవునికి కనిపించాలి. హల్లెలూయా.
నా దేవుని మందిరములో నేను స్తుతించాలి, స్మరించాలి, నా దేవుని సేవించాలి, ఆరాధించాలి, నా దేవుని కొరకు నేను పరుగులు తీయాలి. అందుకే నేను బేదంచెర్లో ఉన్నప్పుడు కూడా మందిరం పక్కలేని ఇల్లు ఏర్పాటు చేసుకున్నా. ఇల్లు కట్టుకోలేదు కానీ దేవుడు మందిరం పక్కలో నాకు దేవుడు ఇల్లు ఇచ్చాడు బాడెక్కు. కోయిలకుంటకు వచ్చిన తర్వాత కూడా ఎల్ఎం కాంపౌండ్లో కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాడిగలలో కానీ ఆ ఉన్నటువంటి ఇరుకులోనే ఒక చిన్న ఇల్లు అక్కడే కట్టుకున్నా. ఎందుకంటే నేను లేస్తానే దేవుని మందిరాన్ని చూడాలి, దేవుని మందిరములోకి అడుగు పెట్టాలి, దేవుని మందిరములో పరిచర్య చేయాలి, దేవుని మందిరంలోకి వెళ్ళి నా మనసును నా హృదయాన్ని శుభ్రం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రతిరోజు దేవుని మందిరంలో కష్టం కొట్టుకుంటా. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మిస్ అవుతుంది. ఎందుకంటే రోడ్డు దుమ్ము, చెత్త, లారీలు, ఆటోలు, ట్రాక్టర్లు, బైకులు సెగ వేగంగా తిరుగుతూ ఉంటాయి. ఇంకా పోలీసులు ఉంటే ఇది హైవే అవుతుంది. కాబట్టి ఒక్కరోజు మందిరం శుభ్రం చేయకపోతే రోడ్డు మీద ఉన్న దుమ్మాల ఇక్కడే ఉంటుంది. నాకు ఆలోచన వస్తుంది అప్పుడు, ఒక్కరోజు శుభ్రం చేయకపోతే ఇట్టందే మన మనసు, మన హృదయం, మన ఆత్మ ఒకరోజు బైబిల్ చదవకపోతే, ఒకరోజు ప్రార్థన చేసుకోకపోతే, ఒక ఆదివారం మందిరానికి రాకపోతే ఎంత డస్ట్ పడుతుంది. మీ ఇండ్లే చూడండి, ఒక్కరోజు ఇల్లు శుభ్రం చేయలేదనుకో ఎలా అవుతుంది? అవునా? అంతే. మనం కూడా దేవుని సన్నిధికి ఎందుకు తృష్ణగొని దేవుని యొక్క సన్నిధికి పరుగులు తీసి రావాలి అంటే, కోరా కుమారులు అంటున్నారు, నీ కొరకు నిన్ను చూడాలి, నిన్ను చేరాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి, నీలో ఆనందించాలి, నీలో నీ మహిమను, నీ ప్రభావాన్ని చూడాలి. రాజైన దావీదు కూడా అదే అంటారు కదా, 63లో ఏమంటాడు? దేవా, నా దేవుడవు నీవే, నీ బలమును, నీ ప్రభావమును చూడాలి అని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు. హల్లెలూయా. ఎవరి కొరకంట? ఎవరి కొరకు తృష్ణగొని ఉన్నాడు? దేనికోసము తృష్ణగొని ఉన్నాడు? దేనికోసము ఆకలి దప్పిక కలిగి ఉన్నాడు? ధనం కోసము ఆకలి దప్పిక కలిగి ఉన్నాడా? ధాన్యం కోసము ఆకలి దప్పిక కలిగి ఉన్నాడా? ఇంటి కోసము ఆకలి దప్పిక కలిగి ఉన్నాడా? భార్య భర్త పిల్లల కోసము ఆకలి దప్పిక కలిగి ఉన్నాడా? సంసారం కోసం ఆకలి దప్పిక కలిగి ఉన్నాడా? కుటుంబం కోసం ఆకలి దప్పిక కలిగి ఉన్నాడా? పదవి కోసము ఆకలి దప్పిక కలిగి ఉన్నాడా? రాజ్యం కోసము, దేశం కోసము, సింహాసనం కోసము, లేకపోతే కిరీటం కోసము, రాజ వస్త్రాల కోసము, రాజ పదవి కోసము ఆకలి తప్పిక కలిగి ఉన్నాడా? దేవుని కోసము ఆకలి తప్పిక కలిగి ఉన్నాడా? రాజు కదా, రాజ్యం కోసం ఆకలి తప్పిక ఉండాలి. రాజు కదా, సింహాసనం కోసము ఆకలి తప్పిక కలిగి ఉండాలి. రాజు కదా, ఇదో రాజ భవనం కోసం ఆకలి తప్పిక కలిగి ఉండాలి. రాజు కదా, రాజ సింహాసనము, రాజ భవనము, రాజ కోట, రాజ వస్త్రాలు, రాజ కిరీటము, రాజ పదవి దాని మీద లేదు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గంభీరంగా కొట్టండి. హల్లెలూయా. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుడు నమ్ముకున్నవాడు, ప్రతి నీతిమంతుడు, ప్రతి పరిశుద్ధుడు వేకుజామున లేచి ఏం చేయాలంటే దేవుని పాదాలు వెదకాలి. ఇది నీతి కోసము నువ్వు పడుతున్నటువంటి ఆకలి దప్పిక. హల్లెలూయా. ఇది దేవుని కోసం నువ్వు పడుతున్నటువంటి ఆకలి దప్పిక. ఇది నీవు దేవుని కోసము ఆకలి దప్పిక. దేవుని బిడ్డలారా,
ఆయన నా దప్పిక తీర్చేవాడు. దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి. యెషయా గ్రంథము 55లో ఆ మాటలు మనకు కనిపిస్తాయి. రూక లేకపోయినా పర్వాలేదు, వచ్చి కొనండి. దప్పికొన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? చదవన్న మాట, మొదటి వచనం. దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. హల్లెలూయా. ఏం చేయాలి? దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి. నీళ్ళు ఎవరు? యేసు ప్రభు. యెహోవా అనగా జీవ జల నది ఊట. మనము యేసు ప్రభుల వారు చెప్పే మాటలు ఏంటంటే ఇవి ఆత్మ సంబంధమైనటువంటి, భక్తి సంబంధమైనటువంటి మాటలు. దేవునికి బిడ్డలారా, మనము ప్రభువుని నమ్ముకున్న తరువాత మన దప్పిక, మన ఆకలి ఏంటంటే నీతి కోసం దప్పికొనాలి. ఆకలి కోసం మనం ఏం చేయాలంటే ఆరాట పడాలి. అప్పుడు దేవుని పాదాల దగ్గరికి వచ్చామనుకోండి, వాక్యం చేత, ప్రార్థన చేత, ఆత్మ చేత, అభిషేకము చేత, ఆయన ప్రభావము చేత, ఆయన వెలుగు చేత, ఆయన కృప చేత, ఆయన మేళ్ళ చేత మనము తృప్తిపరచబడతాము. హల్లెలూయా. సుదీర్ఘంగా యేసుక్రీస్తు ప్రభుల వారు 3 రోజులు ప్రసంగం చేసిన తర్వాత శిష్యులు అన్నారు, ఇదిగో ప్రభా 3 రోజులు అయింది ప్రభా, వీళ్ళను పంపినాయన అన్నారు. వాళ్ళు ఊరు బయట ఉన్నాము, అరణ్యములో ఉన్నాము, ఆకలితో దాహంతో ఉంటాను ప్రభా, కాబట్టి వీళ్ళను పంపించేయండి అంటారు వాళ్ళు. యేసుప్రభు అంటాడు, వీళ్ళకు మీరే భోజనం పెట్టి అంటారు. ఏంటి ప్రభా, ఈ అరణ్యములు ఎక్కడ దొరుకుతుంది ప్రభా అన్నం వీళ్ళకి పెట్టాలంటే? ఆంధ్రే అంటాడు, ఇదిగో ప్రభా ఈ చిన్నపిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఇంకో వ్యక్తి అంటాడు, ఇవి ఎవరు ముక్కలు పెట్టాలా, ఇవి ఎవరికి సరిపోతాయి, ఇవి ఆకలి తీర్స్తాయా, ఇవి వీళ్ళకు కడుపు నింపుతాయా అని ఒకరంటే యేసుప్రభు అంటాడు, నా దగ్గరికి తీసుకుని రండి అని ఆ 5 రొట్టెలు 2 చేపలను విరిచి పరలోకపు తండ్రికి స్తోత్రాలు చెల్లించి ఆశీర్వదించి వాళ్ళ చేతికిచ్చి, శిష్యుల చేతికిచ్చి, దేవుని బిడ్డలారా శిష్యుల చేతికిచ్చి వడ్డించమని చెప్పారు. శిష్యులు ప్రజలకు చెప్పారు, పచ్చిక మీద కూర్చోండి అని. వరుసక్రమంలో కూర్చున్న తర్వాత వారు ఆ ఇంచుమించుగా 5,000 మంది భోజనము ఎలా తిన్నారు? తృప్తిగా తిన్నారా, అసంతృప్తిగా తిన్నారా? తృప్తిగా తినడం ఏంటి, అసంతృప్తిగా తినడం అనేది ఏంటి? తృప్తిగా అంటే చాలినంత, కడుపు నిండా తృప్తిగా తిన్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనకు ఆ మాటలు బైబిల్లో స్పష్టంగా కనిపిస్తాయి. 14వ అధ్యాయంలో వాటిని 19వ వచనం, నా యొద్దకు తీసుకొని అని చెప్పి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలు 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. హల్లెలూయా. 12 గంపల నిండా ఎత్తిరి. ఈ 12 గంపలు మిగిలాయి. అంటే వీళ్ళు 3 రోజులు ఎవరి కోసం ఉన్నారు అక్కడ? నిద్ర, ఆహారాలు, ఆకలి దప్పిక మాని
యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాల దగ్గరే ఉన్నారు. ఆర్ యు రెడీ? మీరు రెడీ? ఒక 3 రోజులు ఇల్లు లేదు, వాకిలి లేదు, పొలము లేదు, సంసారం లేదు, భార్య లేదు, పిల్ల లేదు, అందరం దేవుని మందిరంలో గడపాలి. మనం రెడీనా? ఎంతమంది వచ్చారు? 3 రోజులు ఇక్కడే పాటలు, ప్రార్థన, ఆరాధన, వాక్యము, స్తుతి, స్తోత్రం, పాటలు, ప్రార్థన. ఎంతమంది రెడీ అంటారు? చూడండి, వీరు దాదాపుగా 3 రోజుల నుంచి కదలలేదు. 3 రోజుల నుంచి అరణ్యములోనే యేసుక్రీస్తు ప్రభుల వారి బోధ వింటూ, యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు అంగీకరిస్తూ, ఆయన వాక్యాన్ని స్వీకరిస్తూ, ఆయన పాదాల దగ్గర అరణ్యములో ఉన్నారు. హల్లెలూయా. అందుకే కొందరు సేవకులు ఏం చేస్తారంటే ఇళ్ళలో మందిరాలు కడతారు, ఊరు బయట కడతారు. వీళ్ళకు ఇంకా ఇండ్లు వాకిలి మీద మనసు ఉండకూడదని. సభలు కూడా ఎక్కడ పెడతారంటే ఊరు బయట పెడతారు. వీళ్ళకి ఇంటి మీద, వాకిలి మీద, సంసారం మీద, పిల్లల మీద నిఘా ఉండకూడదని. అక్కడే సభలు పెట్టినప్పుడు రాత్రి మగళ్ళు అక్కడే, తినడం అక్కడే, త్రాగడం అక్కడే, పండుకోవడం అక్కడే, ఫుడ్డు, బెడ్డు, నీళ్లు అన్నీ అక్కడే. ఇది యేసుతో ఉండడం, యేసు కొరకు జీవించడం, నీతి కొరకు ఆకలి దప్పిక కొనడం. వీళ్ళు 3 రోజుల నుంచి అక్కడే యేసుతో ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యం చేత తృప్తిపరిచి, దేవుని మాటల చేత తృప్తిపరిచి, మేళ్ళ చేత తృప్తిపరిచి, కృప చేత తృప్తిపరిచి వారి శరీరము నిరసించిపోకూడదని వారికి తృప్తిగా కడుపు నిండా భోజనం పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అందుకే మన చర్చిలో ఏ మీటింగ్ జరిగినా భోజనం పెట్టేది. చిన్న మీటింగ్ జరిగినా, పెద్ద మీటింగ్ జరిగినా, ఆదివారం ఆరాధన అయినా భోజనం ఎందుకు పెడతామంటే యేసు ప్రభుల వారు వాక్యం చేత తృప్తిపరిచాడు ఆత్మను. అలాగే శరీరము కూడా నిరసించిపోకూడదని, అలసిపోకూడదని, సొమ్మసిల్లిపోకూడదని, దారిలో మూర్ఛిల్లిపోకూడదని యేసు ప్రభుల వారికి భోజనం కూడా పెట్టాడు. హల్లెలూయా. తిని తృప్తి పొంది 12 గంపల నిండా ఎత్తిరి. హల్లెలూయా. ఈ 12 గంపలు ఇప్పుడు ఎవరికి? వాస్తవంగా ఆ 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చింది శిష్యులా? ఎవరిచ్చారు? కొంచెం సౌండ్ తగ్గిన సంపద. ఎవరిచ్చారు 5 రొట్టెలు 2 చేపలు? మళ్ళీ పిల్లవానికి కదా ఇవ్వాల్సింది, మిగిలినవి. లాజిక్ ఆలోచన చేయరు ఒకసారి. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చింది చిన్న పిల్లవాడు, ప్రజలకు పంచమని యేసయ్య చేతికి ఇచ్చాడు. అయితే మిగిలిన గంపలు ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు పిల్లోడు తీసుకోవాలా, శిష్యులు తీసుకోవాలా? ఎందుకు శిష్యులు తీసుకున్నారు వాళ్ళప్పుడు? పిల్లోడి చేతిలో ఉన్నప్పుడు పిల్లవాడి దేవుని చేతిలోకి వచ్చిన తర్వాత అయిపోయా. 5 రొట్టెలు కానీ 2 చేపలు కానీ పిల్లోడు కానీ ఎవరన్నా కానీ దేవుని చేతిలో అన్న తర్వాత భార్య అయినా భర్త అయినా ఇప్పుడు ఎవరికి సొంతం? దేవునికే. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న పిల్లవాడు కనీసం అంటే తిన్న తర్వాత, తృప్తి పొందిన తర్వాత ఒక ముక్క కూడా ఇంటికి తీసుకుపోలే. ఏం చేశాడు? శిష్యులకు ఇచ్చారు. శిష్యులు 12 గంపలు. ఎందుకంటే దేవునికి ఇచ్చిన తర్వాత అది దేవునికి, దేవుని సేవకులకు సంబంధం, దేవునికి సంఘానికి సంబంధం. దేవుని మందిరంలోనికి రావాలి, కానీ వచ్చిన తర్వాత పూసి పుల్ల కూడా ఇంటికి ఏం చేయాలా? వెళ్ళకూడదు. ఎందుకంటే అది దేవుని సొమ్ము. నీ చేతిలో ఉన్నప్పుడు, నా చేతిలో ఉన్నప్పుడు అది నాది. దేవుని చేతిలోకి వచ్చిన తర్వాత అది దేవునికి సంబంధం. ఎందుకంటే 12 గంపల నిండా యేసు ప్రభువు ఎత్తి శిష్యులకు ఇచ్చాడు. హల్లెలూయా. శిష్యులు సంసారాన్ని, కుటుంబాన్ని, ఉద్యోగాన్ని, వృత్తిని, పిల్లలను, భార్యను, వలలు, చేపలు సమస్తాన్ని వదిలి యేసుతో ఉన్నారు కాబట్టి ఇలా ఒక గంపల నిండా. దేవుని యొక్క బిడ్డలారా,
ప్రభువు వారికి ఇచ్చాడు. యేసును వెంబడిస్తే నిండా, గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ప్రభు చిత్తమైతే ఆ సబ్జెక్ట్ కూడా ఒకరోజు మనం పంచుకుందాం. అది కూడా నా ధ్యానంలో ఉంది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అరణ్యములో ఆకలి దప్పికతో ఉండడము యేసు ప్రభుల వారికి ఇష్టం లేదు. ఎలాగైతే వారికి ఆత్మ సంబంధంగా ఆకలి దప్పిక తీర్చాడో, వారి విశ్వాసములో, భక్తిలో, పరిశుద్ధతలో సమస్తాన్ని ఎలాగైతే తృప్తి ఇచ్చాడో, అలాగునే వారి బాహ్య సంబంధంగా దేవుడు వారిని తృప్తి పరిచాడు. వారు నిరసించిపోకూడదు, బలహీనమైపోకూడదు, అలసిపోకూడదు, సోలిపోకూడదు, ముచ్చలిపోకూడదని వారికి తృప్తిగా భోజనము పెట్టాడు. యేసు ప్రభుల వారు లెవెల్ చేస్తాడు ఎప్పటికీ. యేసు ప్రభుల వారు వన్ వే రూట్ కాదు యేసు ప్రభుల వారిది. యేసు ప్రభుల వారికి నీ భక్తి ఎంతో, నీ సంసారం కూడా యేసు ప్రభుల వారి దృష్టిలో ఉంటాయి. నీ సంఘం ఎంతో, నీ కుటుంబం మీద కూడా దేవునికి దృష్టి ఉంచాలి. యేసు ప్రభుల వారు కేవలము వన్ వే ట్రాఫికే కాదు, సంసారం మీద, ఇదిగో సంఘం మీద ఎలాగైతే మన సంఘం మీద దృష్టి మనసు యేసు ప్రభు ఉంటుందో, అదే ప్రకారముగా మన ఇంటి మీద, మన పిల్లల మీద, మన కుటుంబం మీద, మన సంసారం మీద, మన పొలము మీద, మన వ్యాపారం మీద, మన వృత్తి మీద, మన సంపాదన మీద, మన ధనము మీద, ధాన్యం మీద, వెండి మీద, బంగారం మీద, స్థలము మీద, పొలము మీద, ఇంటి మీద, ఇండ్లు మీద, సమస్తము మీద యేసు క్రీస్తు ప్రభుల వారికి దృష్టి ఉంటుంది. హల్లెలూయా. కేవలము ఆత్మకు మాత్రమే కాదు, ఆకలి దప్పిక తీర్చింది యేసు ప్రభు. శరీరానికి కూడా ఏం చేశాడు? ఆకలి దప్పిక తీర్చాడు. మనము దేవుడి మీద మనసు పెడితే మన దేవుడు మన మీద, మన ఇంటి మీద, మన కుటుంబం మీద, మనకు సమస్తము కలిగిన వాటి మీద దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. అంటే నీవు నేను ఏం చేసినా దేవుని కొరకు చేయాలి. తిన్నా దేవుని కొరకు తినాలి, త్రాగినా దేవుని కొరకు త్రాగాలి, వస్త్రాలు ధరించినా దేవుని కొరకు ధరించాలి, ఏమి కొన్నా దేవుని కొరకు ధరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ మధ్య కాలంలో ప్రభు ఒక ప్రేరేపించాడు. ఏమని ప్రేరేపించాడంటే, దేవుని పిల్లలు నాకు దశమభాగం ఇచ్చున్నారు కదా, నేను దేవునికి ఎంత ఇవ్వాలి? దశమభాగం అంటే 100లో 10 ఇచ్చినారు, 1000లో 100 ఇచ్చినారు, 10,000లో 1000 రూపాయలు ఇచ్చారు, 20,000లో 2,000 ఇచ్చారు, 1,00,000లో 10,000 ఇచ్చారు, ఇచ్చేవాళ్ళు. అయితే నేనేం తీయాలి దేవునికి అని నా మనసులో, నా మనసాక్షి నాకు బోధించింది. నా దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, వాళ్ళు దశమభాగం ఇస్తున్నారు కాబట్టి నేను దశమభాగంగా తీయాల్సింది. నేను కనీసం అంటే 30%. దేవుడు నాకు 100 ఇస్తే నేను 30 రూపాయలు తీసి దేవుని సంఘానికి, దేవుని సేవకు, దేవుని పరిచర్యకు నేను వాడబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. దేవుడి మందిరములో ఏది ఉంది, ఏది లేదు, ఏది కావాలి, ఏది కొనాలి, ఏమి తీసుకొని రావాలి అని నేను దాదాపుగా దేవునికి బిడ్డలారా 100కి 30% దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, మిగతా 70%. ఒక సేవకుడు అంటాడు, 30% కాదు నాయనా, 50%, 50% దేవునికి వాడాలి, దేవుని ఇంటికి 50% వాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన ధనము కూడా దేవుని కోసం, దేనికోసం వాడబడాలి? దేవుని కోసం. మన ధాన్యము దేనికోసం వాడబడాలి? దేవుని కోసం. మన రాబడి దేనికోసం వాడబడాలి? దేవుని కోసం. మన సమయము దేనికోసం వాడబడాలి? దేవుని కోసం. మన ఇండ్లు దేనికోసం వాడబడాలి? దేవుని కోసం. మన పిల్లలు ఎవరి కోసం వాడబడాలి? మనము ఎవరి కోసం వాడబడాలి? దేవుని కోసం. ఎక్కడున్నా దేవుని గురించి మాట్లాడుకుంటూ, దేవుని గురించి ప్రకటిస్తూ, దేవుని గురించి తృష్ణగుడుతూ మనం ఉన్నట్లయితే మన దేవుడు మన జీవితంలో, మన ఇంటిని, మన కుటుంబాన్ని, మనకు కలిగిన సమస్తాన్ని ఆయన ఏం చేస్తాడంటే తృప్తి
తృప్తినిస్తాడు. హల్లెలూయా. 10 రూపాయలు ఇచ్చిన దేవుడు మనకు గొప్ప తృప్తినిస్తాడు. హల్లెలూయా. అవును, ఒక అక్క నాకు 100 రూపాయలు 250 కాగితాలు మర్చిపోయి ఇచ్చిందో కావాల్సి ఇచ్చిందో నాకు తెలియదు. ఆ కాగితాలకు రంగాల్లో ఉంది. రంగ పండుగ కదా మొన్న, నేను ఆదివారం రంగ పండుగ జరిగింది కదా, రంగాల్లో కొట్టుకుంది ఏమో బాగా చెడవాడా. ఆ రంగు కాగితాలన్నీ కూడా నాకు ప్రార్థన చేయించుకొని నా చేతులు పెట్టింది. నా చేతులు పెడితే నేను ఉదయాన్నే అంగడికి వెళ్ళి ఇచ్చే చినిగిపోయిన కాగితం తీసుకుంటా, కానీ రంగు కాగితం తీసుకున్నాడు ఆయన. చినిగిపోయిన కాగితం తీసుకురా, అతికించుకొని బ్యాంకులో చెల్లుతుంది కానీ రంగు కాగితం చెల్లదన్నాడు. అంటే దేవునికి చెల్లేటివి ఇచ్చిందా, చెల్లడివి ఇచ్చిందా? దేవునికి ఇవి ఇచ్చింది. మనకైతే అన్ని చెల్లేటివి, అన్ని కొత్తవి, అన్ని పెద్దవి. దేవునికి మాత్రం అన్ని చిన్నవి, చెల్లనివి, ముసిలివి, రంగు పట్టేటివి, చినిగిపోయినటివి, మాసిపోయినటివి. దేవునికి వెంట నేనటువంటి బకెట్లు వేసి సర్పేసి ఏం చేస్తా? దేవుడు ఇచ్చాడు కదా, గుడ్డిదో, కుంటిదో, నడ్డిదో, అవుటిదో, రంగునేదో వ్యర్థం చేయకూడదు కదా. అది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా దైవ సేవకులు అని సర్పేసి బాగా ఎక్కడ చినిగిపోతుందేమో అని జాగ్రత్తగా నిదానంగా మళ్ళీ పోకుండా ఉంటే మళ్ళీ సబ్బేసి సర్ఫెక్సలు సబ్బేసి ఉతికి ఆరేసి తీసుకొని వెళ్ళి పెట్రోల్ పట్టించినాను. గట్టిగా చపాలు కొట్టండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము దేవుని కోసం కూర్చున్నా దేవుని కోసం, లేచినా దేవుని కోసం, తిన్నా దేవుని కోసం, తాగినా దేవుని కోసం, పనుకున్నా దేవుని కోసం, మాట్లాడినా దేవుని కోసం, పనిచేసినా దేవుని కోసం, వస్త్రం ధరించినా దేవుని కోసం, ఏం చేసినా మనము బైబిల్లో స్పష్టంగా రాబడి ఉంది, మీరు ఏమి చేసిననో దేవుని మహిమ కొరకు చేయుడే, మీ స్వార్థం కోసం కాదు. ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ సొంత కార్యాల మీదనే మీరు దృష్టి పెట్టుకున్నారు కానీ దేవుని మీద మీకు దృష్టి లేదు. ఒక వారము కానాల్లో ఏమక్క మందిరానికి రాలేదని నేను అడిగితే ఆ అక్క అరింది, బండలు దురుచుకునేసరికి నాకు లేట్ అయిందన్నా అంటుంది. ఏం పెద్ద బంగ్లా అనుకున్నా నేను. ఎందుకు లేట్ అయిందంట? ఇంట్లో బండలు దురిచేసరికి లేట్ అయింది, అందుకే మందిరానికి రాలేదన్నా అంటుంది. ఏమంటావు? ఏమన్నా అన్నీ కొద్దిగా ఈమె దేనికోసం దేవుని వదులుకుంది? బండాలు చూసుకోవడానికి అంట. దేవునికి బిడ్డలారా, దేవుని కోసం బాగా చలికాలంలో మనం ప్రారంభించాం కదా ఉదయం. ఒకరోజు నీళ్ళు కాగలే, కొలాయికి తిప్పుకుండా చల్లనీళ్ళే స్నానం చేసిన 5:30కి దేవుని మందిరంలోకి వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. కష్టం కానీ, నష్టం కానీ, లాభము కానీ, ఫలితం కానీ, ఏదన్నా కానీ, కరువు కానీ, కష్టము కానీ, మరణము కానీ, జీవము కానీ, ఉన్నవి కానీ, రాబోవునవి కానీ, ఆకలి కానీ, దప్పిక కానీ, మనము క్రీస్తు కొరకే మనము బతికినట్లయితే దేవుడు మన జీవితాన్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు మన కోసం ప్రాణత్యాగం చేశాడు, సిలువను మోసాడు, వస్త్రహీనుడయ్యాడు, ప్రాణం పెట్టాడు, కొడా దెబ్బలు తిన్నాడు. ఎవరి కోసం తిన్నాడు? ఆయన కోసం కొడా దెబ్బలు తిన్నాడా? మన కోసం కొడా దెబ్బలు తిన్నాడా? ఆయన కోసం ప్రాణం పెట్టాడా? మన కోసం ప్రాణం పెట్టాడా? ఆయన కోసం సిలువను మోసాడా? మన కోసం సిలువను మోసాడా? ఆయన కోసం తిరిగి పునరుత్థానుడుగా లేచాడా? మన కోసం తిరిగి లేచాడా? ఆయన కోసం పరలోకానికి వెళ్ళాడా? మన కోసం పరలోకానికి వెళ్ళాడా? ఆయన కోసం మరలా మేఘరుడై ఆర్భాటముతో ప్రధాన దూతం శబ్దముతో వస్తున్నాడా? లేకపోతే ఆయన దూతల కోసం వస్తున్నాడా? ఎవరి కోసం? ఆయన ఏం చేసినా మన కోసమే. పుట్టింది మన కోసమే, చనిపోయింది మన కోసమే, పునరుత్థానుడుగా లేచింది మన కోసమే, ఆరోహణమై వెళ్ళింది మన కోసమే, తిరిగి మేఘాలుడై వచ్చేది కూడా మన కోసమే. కాబట్టి మనము కూడా ఆయన కోసం
నీతి కోసం, సంఘం కోసం, సేవ కోసం, పరిచర్య కోసం ఆకలి దప్పికొని దేవుడి ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకుందాం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి. చక్కగా మోకరించండి. నీళ్ళు మోకాటి మీద మోకరించండి. రెండు చేతులు జోడించి మోకరించండి. ఎవరి కోసం బతుకుతూ ఉన్నాం? దేనికోసం బ్రతుకుతున్నాం? దేనికోసం ప్రయాసపడుతూ ఉన్నాం? దేని కొరకు పరిగెత్తుతూ ఉన్నాం? దేని కొరకు ఇదిగో కష్టపడుతూ ఉన్నాం? దేని కొరకు శ్రమ పడుతూ ఉన్నాం? బైబిల్ చెప్తూ ఉంది, నీతి కొరకు ఆకలి దప్పిక కొంటే, క్రీస్తు కొరకు ఆకలి దప్పిక కొంటే, సంఘం కొరకు ఆకలి దప్పిక కొంటే, దేవుని పరిచర్య కొరకు ఆకలి దప్పిక కొంటే. ఆకలి దప్పిక అనగా ఏమిటంటే క్రీస్తు కొరకు పరిగెత్తడం, పరిచర్య కొరకు పరిగెత్తడం, పరిచర్య చేయాలి అన్న ఆశ కలిగి ఉండడం. ఆకలి దప్పిక ఉంటే దేవుని చూడాలి, దేవుని సన్నిధికి చేరాలి, దేవుని సన్నిధిలో మనము మాట్లాడాలి. దేవుని సన్నిధిలో నువ్వు మోకరించు. నీ కోసం కాదు మోకరించేది, దేవుని కొరకు మోకరించు. నీ కోసం మోకరిస్తే నీ స్వార్థం. దేవుని కోసం మోకరిస్తే తృప్తి పొందుతావు, తృప్తి పరచబడతావు. నీ ఉద్యోగంలో తృప్తి, ఆఫీసులో తృప్తి, పొలములో తృప్తి, వ్యవసాయంలో తృప్తి, ప్రతి విషయంలో తృప్తి పొందుతావు. నీ కోసం కాదు, కష్టం వచ్చినప్పుడే కాదు మోకరించేది, నష్టం వచ్చినప్పుడే కాదు మోకరించేది, వ్యాధి బాధలు వచ్చినప్పుడే కాదు మోకరించేది, కరువు కష్టం వచ్చినప్పుడే కాదు మోకరించేది. దేవుని కోసము మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే తృప్తి పరచబడుతావు. దేవుని రాజ్యం కోసం మోకరించు, దేవుని నీతి కోసం మోకరించు, దేవుని సంఘం కోసం మోకరించు, దేవుని సేవ కోసం మోకరించు, దేవుని పరిచర్య కోసం మోకరించు. చక్కగా రెండు చేతులు జోడించి మోకాళ్ళ మీద నిలువుగా మోకరించండి. నీరసంగా మోకరించొద్దు, బలహీనంగా మోకరించొద్దు, అంటనంటిగా మోకరించకూడదు. చక్కగా మోకరించండి. మోకాళ్ళ మీద నిలబడండి. మోకాళ్ళ మీద దేవుని కొరకు నిలబడండి. దేవుని రాజ్య వ్యాప్తి కోసం నిలబడండి. పరిశుద్ధుడా, మీ పాదములకు కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ కృప, నీ కనికరము, నీ తోడు, నీ సన్నిధి, నీ జాలి, నీ వాత్సల్యతను తండ్రి నాపై ఉంచి ఈ సమయంలో ప్రభా ఉదయకాలము తండ్రి మీరు మాతో మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు అని మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మా కోసం, మా కుటుంబం కోసం, మా పిల్లల కోసం, మా సంసారం కోసమే ఆకలి దప్పిక కొన్నాము. కానీ నీ కొరకు, నీ సంఘం కొరకు, నీ సేవ కొరకు, నీ పరిచర్య కొరకు ఆకలి దప్పిక కొనక స్వార్థముతో బ్రతికాము తండ్రి. నా ఇంట్లో, నా సంసారము, నా ఉద్యోగము, నా వ్యాపారము, నా కూలి, నా సంపాదనని నా అన్నటువంటి ఆలోచనతో ఉన్నాము. కానీ నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు నీతిమంతుడైన క్రీస్తు కొరకు నేను ఆకలి దప్పిక కొనాలి అని ఈ రోజు నాతో మీరు మాట్లాడిన గొప్ప మాటలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాలం నా తండ్రి నీ మాటలు వినటువంటి మనలను జ్ఞాపకం చేసుకొని మనసారా దీవించి ఆశీర్వదించి నీ కృపతో, నీ మహిమతో, నీ ఆత్మతో నింపండి. నీ బిడ్డలు ఏ ఆకలితో వచ్చారో, ఏ దప్పికతో వచ్చారో అయ్యా, అది ఆత్మ సంబంధమైన దప్పిక కావచ్చు, లేకపోతే బాహ్య సంబంధమైన ఆకలి దప్పిక కావచ్చు. తృప్తి పరచండి. నీ కృపతో, ఆత్మతో అభిషేకి
ప్రతి వ్యాధి నుంచి, రోగము నుంచి, దరిద్రం నుంచి, పేదరికం నుంచి, కరువు నుంచి, కష్టము నుంచి, కన్నీళ్ళ నుంచి, శ్రమల నుంచి, వ్యాధి నుంచి, బాధ నుంచి యేసు నామములో విడిపించ సహాయించి మహిమ పొందమని మా కొరకు ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు, గాయాలు పొందారు, సిలువను మోసారు, కరిగి కిరిగి నలిగి దంచబడి ఈడ్చబడి ప్రాణం పెట్టి మా కొరకే త్యాగం చేశారు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఎన్ని మేలు చేసిన మీకు ఏమీ చెల్లించలేక మా స్తుతి ఆరాధన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థన